అమెరికా $61 బిలియన్ సాయాన్ని ప్రకటించింది. ఆ డబ్బు, ఆ ఆయుధాలు అంటే ఆ డబ్బుకి సరిపడినటువంటి ఆయుధాలు ఉక్రెయిన్కి రాబోతున్నాయి. ఇందులో ఈ డబ్బులు ఉన్నాయి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జర్మనీ కూడా పవర్ఫుల్ మిస్సైల్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అట్లాగే బ్రిటన్ కూడా పవర్ఫుల్ మిస్సైల్స్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అదేదో సాయం కాదు వాళ్ళు చేస్తుంది, డబ్బులు తీసుకుని ఆయుధాలు అమ్ముతారు. అవన్నీ వస్తే రష్యాకి పెద్ద తలనొప్పే. రష్యా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా ఈలోపుగా సాధ్యమైనంత ప్రాంతాలు స్వాధీనం చేసుకోవాలంటుంది. గత వారం రోజుల్లోపు 4 గ్రామాలని స్వాధీనం చేసుకుంది. అడ్వాన్స్మెంట్ నడుస్తుంది. ఉక్రెయిన్ సైన్యం ఇంకా పరుగులు పెడుతున్నారు. రెండో పక్కన ఉక్రెయిన్లోనే సైనిక తిరుగుబాటు నడుస్తుంది. ఏకంగా అధ్యక్షుడిని చంపేయడానికి కుట్ర పన్నినటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఈలోపుగా తాజాగా చాసివ్ యార్ నగరాన్ని స్వాధీనం చేసుకునేటువంటి దిశగా ఆ నగరాన్ని మొత్తం చుట్టుముట్టింది రష్యన్ సైన్యం. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తోంది. ఆ నగరంలో దాదాపుగా 1000 మందికి పైగా ఉక్రెయిన్ సైన్యం ఉన్నారు. వాళ్ళని చంపి ఆ నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుంది. అది సక్సెస్ అయిందంటే కనుక అవద్విక, బాక్ముత్ తర్వాత ఒక ప్రధాన నగరాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి విజయం అవుతుంది. అప్పుడు ఉక్రెయిన్కి అతిపెద్ద మైనస్ అవుతుంది.